दिदं तद्बाधितं दृश्यतां प्राकर्म प्रविलाप्यतां चितिबलात् नाप्युत्तरैः श्लिष्यतां प्रारब्धं त्विह भुज्यताम् अथ परब्रह्मात्मना स्थीयताम्। हर नमः पार्वतीपतये हर हर महादेव। అలా బోధించారు పెద్ద స్వాముల వారు. ఆ అనుగ్రహ వాక్యం చేత నాయనా శృంగేరిలో కూడా మీకు ఏకాంత వాసము కుదురుతుంది, ఎక్కడా బయటికి వెళ్ళక్కల్లా, అరణ్యాలకు వెళ్ళక్కల్లా. ఇక్కడ కూడా మీరు తపస్సు సాధించుకోవచ్చు, జ్ఞానాభ్యాసం చేయవచ్చు అలా చెప్పారట. అందువల్ల గురువుగారి యొక్క మహదాశీస్సులు, ఆజ్ఞ, శ్రీవారికి ప్రస్థానత్రయ భాష్యం పూర్తయింది. ప్రస్థానత్రయం అంటే ఈ మూడింటికి శంకరుల యొక్క ఆ మహాగంభీరమైన వ్యాఖ్యానం ఉన్నది. ప్రస్థానం అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళటం మార్గం. ఆ మార్గానికి ప్రధానంగా 3 సాధనలు. మొట్టమొదటివి ఉపనిషత్తులు, వాటికి భాష్యం వ్రాశారు శంకరులు. రెండవ ప్రస్థానము వ్యాస సూత్రములు, మూడవ ప్రస్థానము భగవద్గీత. వీటికి ప్రస్థానత్రయం అని పేరు. ఈ భాష్యము అధ్యయనం పూర్తి చేశారు గురువుగారు శిష్యులకి. సూత్రభాష్యము ఆమూలాగ్రంగా పాఠం చెప్పారండి. ఎందుకని? వేదాంత శాస్త్రం అంత గొప్పది కనుక. శాస్త్రం శారీర మీమాంస అని చెప్పుకుందాం కదా. ఇతర శాస్త్రాల ముందు ఆ ఇతర శాస్త్రాలన్నీ కూడా వేదాంత శాస్త్రం ముందు బలాదూరు. అందువల్ల ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మజన్మని అని చాలా ప్రసిద్ధమైన శ్లోకం. మనం కూడా అలా కోరుకుంటూ ఉండాలండి. ఆ విధంగా నరసింహభారతీ స్వాముల వారు వారి యొక్క నిర్యాణ లీల, పెద్ద స్వాముల వారి యొక్క నిర్యాణ లీల దగ్గరకు వచ్చింది. ఇలాగా ఈ నిర్యాణానికి ముందు, కైవల్యం పొందటానికి ముందండి, ఎప్పుడు కూడా గోకర్ణ క్షేత్రాన్ని గురించి తలుచుకుంటూ ఉండేవారట పెద్దస్వామి. మహాబలేశ్వరుడు అని ఆ స్వామివారికి నామం. గోకర్ణ క్షేత్ర మహాబలేశ్వర స్వామి వారిని ధ్యానిస్తూ ఉండేవారు. చివరిలో గోకర్ణ దర్శనం చేయవాలి అనే సంకల్పం కలిగిందిట. అప్పటికి కొంచెం శరీరంలో పాటవం తగ్గిందండి. చాలా చిత్రంగా మేనాన్ని సిద్ధం చేయమన్నారట గోకర్ణ క్షేత్రం వెళ్ళటానికి. శృంగేరి నుంచి గోకర్ణం చాలా దూరం కదండి. అయితే చిత్రము, వారు యోగ మార్గంలో గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చారట కొద్ది క్షణాలు. చాలా ఆశ్చర్యకరము. వెంటనే అన్నారట, హరేరే, మా మేనాన్ని మోసేటటువంటి వాళ్ళు ఎంత చాకచక్యం చాతుర్యము కలిగినటువంటి వారు, ఇట్టే మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ వాపసు తీసుకొచ్చారే అని అన్నారటండి స్వామి. అంటే యోగ మార్గంలో వెళ్ళిపోయారు. ఏ విధంగా అయితే శంకర భగవత్పాదులు యోగ మార్గ సంచారం చేస్తూ భారతదేశం అంతా తిరిగారో అలాంటి అంచేతనే సాక్షాత్తు శంకర అంశ అని భావించటం శ్రీ 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 సచ్చిదానంద శివ అభినవ భారతీ స్వామి, నృసింహ భారతీ స్వామి. ఆశ్చర్యం అండి. గురుగారికే ఆసక్తి ఉంది, ఇంకా శిష్యుల వారికి ఉంటుందో ఆశ్చర్యమే ఉంది. అంచేత బయలుదేరటానికి ముందే వారు అన్నారట, ఆ విధంగా ఆశ్చర్యం అండి, ఇంత వేగంగా గోకర్ణానికి తీసుకెళ్లారు, మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. మా పల్లకి మోసే బోయీలు ఎంత బలిష్ఠులు, ఏమి చాకచక్యం, ఏమి కౌశలం.
అలా అనేటప్పటికీ ఇది గాథ. వెంటనే గోకర్ణ క్షేత్రం నుండి తర్వాత దీనికి నిదర్శనంగా ప్రామాణికంగా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వచ్చారటండి. స్వామివారు గోకర్ణం వచ్చినట్టు, మహాబలేశ్వర స్వామి దర్శనం చేసినట్టు వారు చెప్తారట సాక్ష్యం. అందువలన అలాంటి మహానుభావులు 1879వ సంవత్సరం ప్రమాథి నామ సంవత్సరం అండి, జ్యేష్ఠమాసం శుక్ల ద్వితీయ శుక్రవారం పగలు 9 గంటల సమయంలో నృసింహభారతీ స్వాముల వారి యొక్క పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి మహానుభావులు విదేహ కైవల్యం పొందారండి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. చిన్న స్వాముల వారికి 22 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి గురువుగారు ముక్తి పొందారు. ఎంత బాధపడ్డారోట, దుఃఖం ఆపుకోలేక. అపారమైన దుఃఖం అన్నారు ఇక్కడ, మాటల్లో చెప్పలేమండి. గురువుగారు సిద్ధి పొందినటువంటి సందర్భంలో సమాధానపరచుకోలేకపోయారు. అయితే సంస్థానానికి కొన్ని నియమ నిబంధనలు, ఒక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ పూర్వ పద్ధతుల్ని అనుసరిస్తూ గురువుగారికి నృసింహభారతీ స్వాముల వారికి చేయవలసినటువంటి సంస్కారములు అన్ని యథావిధిగా చేశారు. ఇవన్నీ ముగిసేటప్పటికీ 12 గంటలు అయిందటండి, అర్ధరాత్రి. ఆ రోజున ఎత్తులు భిక్ష స్వీకారం లేదు, చేయలా. చిన్నవారు అసలు నిద్రపట్టలేదు. గురువుగారే కళ్ళ ముందు దర్శనమిస్తున్నారు. మైకం కమ్మినట్టు అయిందిటండి. చూచారు స్వాముల వారు, గురువులు దర్శనమిస్తే వారిని ప్రణామం చేశారు, వందనం చేసుకున్నారు, గురువందనం చేశారట. గురువుగారు అంటున్నట్టు అనిపించింది ఇదంతా కూడా మనసులో. ఏమిటయ్యా, స్త్రీ వలె ఆడదాని వలె అన్నోదకాలు మానేసి ఈ శోకం ఏమిటి? ఎక్కడికి వెళ్ళాం మేము? అంతటా అంటే పరిచ్ఛిన్నంగా ఉన్నటువంటి చైతన్యము ఇప్పుడు అపరిచ్ఛిన్నం అయిపోయింది. సర్వత్రా మేము ఉన్నాం కదా. ఈశ్వరో గురుహు ఆత్మేతి మూర్తి భేద విభాగినే. ఇప్పుడు మేము సర్వరూపులమయ్యాం. సర్వము తానయైన వాడెవ్వడు, ఆ స్థితి మాకు కలిగింది. నీకెందుకు దుఃఖం? అలా బోధించినట్టుగా మనసుకి తట్టింది తండి చిన్న స్వాముల వారికి. సజీవులుగా ఉన్నట్టుగా అంచేత అంటే కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ హే పరంతప అని స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించినట్టుగా అలా అనుభూతి కలిగింది. అంచేత ఇప్పుడు మేము అభేదంగా ఉన్నాం, సర్వత్రా ఉన్నాం మేము. అప్పుడు ధైర్యం తెచ్చుకున్నారటండి. దుఃఖాన్ని మాని మనస్సుని సమాధానపరుచుకుని అప్పుడండి ఆ విధంగా స్వాముల వారు పెద్దవారు ముక్తి పొందారు. అందరికీ సిరిముఖాలు వెళ్ళినాయి. ప్రధానమైనటువంటివి ఎవరెవరికి ఈ వర్తమానం అందాలో వారందరికీ ప్రభువులతో సహా పంపించడం జరిగిందండి. అప్పుడు అంత్యయామతి సాగతి అని ఒక మాట. అంత్యకాలంలో ఏ విషయం మీద మనసు లగ్నమవుతుందో ఆ విషయానికి అనురూపంగా ఆ తర్వాత కలిగేటటువంటి గతి ఏర్పడుతుంది.
అంతే అంత్యకాలంలో యా మతి, ఆ మతి అంటే బుద్ధి, ఆ బుద్ధిలో ఎలాంటి ఆలోచన ఉంటుందో సా దానికి అనురూపంగా గతి మరుజన్మ కలుగుతుంది అని వాక్యం ప్రామాణికంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా దీన్ని వర్ణించి చెబుతారు. దాని అనుసారంగా యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏ భావంతో మనసు భావన చేస్తూ ఉంటే ఆ భావానికి అనురూపమైనటువంటి మరుసటి శరీరం. ఇక్కడే శ్లోకాన్ని ఉదహరించారు ఈ రచయిత కూడా శ్రీకంఠ శాస్త్రులు గారు. అంచేత ఆ మహనీయులకి ఆ కోరిక చివరిలో ఫలించిందిటండి. మహాబలేశ్వర స్వామిని దర్శించాలే అనేటువంటి ఉత్కటమైన ఆ అభిలాష పరమాత్మ దాన్ని క్షణాల మీద తీర్చేసేశారు. అంతే యామతి సాగతి. దీనికి నిదర్శనగా మనం దాన్ని భావించవచ్చున్నారు. ఈ విధంగా గురుస్వాముల వారు నిర్యాణం చెందారు. శృంగేరి అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిందండి. 1879 సంవత్సరం ప్రమాథి సంవత్సర ఆషాఢ శుక్ల అష్టమి శుక్రవారం ఆ రోజున 33వ స్వాముల వారండి తమ గురువులు సిద్ధి పొందిన ఆ రోజున అప్పటి నుంచి ప్రారంభించుకొని 6 సంవత్సరాల కాలము ఏ ఒక్కరు వీరు స్వాముల వారు అయ్యారు కదా, పీఠాధిపతులు అయ్యారు. 6 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా నాగా లేకుండా అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో రోజు స్వాముల వారి గురువు గారి యొక్క సమాధికి పూజ చేసే 6 సంవత్సరాల పాటు. సమాధికి చేరుకున్నారు కదా వారు. అంత గురుశ్రద్ధ అంటే ప్రాణాయామం అది కూడా బాగా సాధించారండి. ప్రాణాయామ సిద్ధి చాలా వరకు ఏర్పడింది స్వాముల వారికి. అది సాధించిన తర్వాత వీరి యొక్క గురువులు నిర్యాణం చెందిన తర్వాత శృంగేరిలో 6 సంవత్సరాల పాటు యోగాభ్యాసం చేయటంలో చాలా సమయాన్ని కాలాన్ని వారు వినియోగిస్తూ ఉండేవారటండి. ఇలా ఉంటున్నది. చామరాజ ప్రభువులు మైసూరు మహారాజు వారు శృంగేరికి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు చూడండి, విద్యారణ్య స్వాముల వారి చేత స్థాపితమైనటువంటిది కర్ణాటక సింహాసనాధిపత్యం. దాన్ని అనుభవిస్తూ వస్తున్నారు ఈ ప్రభువులు. చామరాజు వడయార్ వంశం ఉన్నదే ఆ వంశీకులండి. అయితే సింహాసనం మాత్రమే వారికి ప్రస్తుతము ఉన్నది, కానీ రత్న కిరీట ఆధిపత్యం ఇంకా వారికి లేదుట. స్వాముల వారు గురువుగారి యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తూ ఎప్పటి నుంచో ఉన్నది శృంగేరి పీఠంలో ఉన్నటువంటి ఆ రత్న కిరీటాన్ని కూడా వడయారు ప్రభువులకి ఇచ్చారట మన స్వాముల వారు. ఎట్లా అంటే శ్రీ రామచంద్రమూర్తి ఎట్లయితే పట్టాభిషేక మహోత్సవంలో కిరీట ధారణ చేయించాడో వశిష్ఠ మహర్షి, ఆ విధంగా సిద్ధ సంకల్పులు అవటం చేత ఏది సంకల్పించినా కూడా అది నెరవేరటమే తప్ప సంకల్పానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా జరగలేదు వారి యొక్క ఆ జీవితంలో. అంచేత ఈ కార్యక్రమాన్ని కూడా సంస్థాన పారంపర్యంగా సింహాసన ఆధిపత్యములాగా కిరీట ఆధిపత్యం కూడా ప్రభువులకి ఇవ్వాలి, స్వీకరించాలి అని సంకల్పించి అది కూడా సాధించారు. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కూడా ఆ కిరీటము మైసూరులో పూజింపబడుతూ ఉన్నదిటండి. భక్తవత్సల భగవానికి జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఇక అద్భుతమైన శాస్త్రాధ్యయనం, అపారమైనటువంటి పాండిత్యం స్వాముల వారికి. ఎంత ఆశ్చర్యం అండి!
ఆ కాలంలో తమకి గురువులు ఏ విధంగా అయితే బోధించారో, ఎలా నిర్దేశించారో, ఆజ్ఞ ఇచ్చారో తదనుసారంగానే సన్మార్గ ప్రచారం చేస్తున్నారు, కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు, దేశ సంచారం కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా అమ్మవారు, శారదా అమ్మవారి యొక్క దివ్యమైన ప్రేరణతో, ఇన్స్పిరేషన్తో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అపారమైనటువంటి పాండిత్యం అండి. పండిత శబ్దం అనేక రకాలుగా నిర్వచింపబడ్డది మన యొక్క సనాతన ధర్మ శాస్త్రాలలో. నిన్న ఒక విశేషమైన అర్థం చెప్పు, అది అన్నిటికంటే టాప్. అది అంటే భగవద్ అభిముఖంగా ఉండేటటువంటి బుద్ధి, దానికే పండా అని పేరు. పండా ఆత్మవిషయ బుద్ధి. దాంతోపాటు ఇక్కడ సపండిత యః కరణై అఖండిత, ఇంద్రియములకు లొంగకుండా ఎవడైతే ఉంటాడో వాడుట పండితుడు. ఇంద్రియాలకి మనోబుద్ధులకి లొంగకుండా ఉండేటటువంటి వాడు. సతాపస యః పరతాప కర్షణ, తపస్వి అని ఎవరిని అనాలే? లోకంలో ఎందరో తాపస్సులు ఉన్నారు. వాస్తవమైనటువంటి తపస్సు ఏమిటయ్యా అంటే, ఏ వ్యక్తి పరతాపకర్షణ, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తాపం, బాధ, శోకాన్ని తొలగించగలడో, దుఃఖాన్ని రూపుమాపే ప్రయత్నం ఎవరైతే చేస్తారో దాన్ని మించినటువంటి తపస్సు లేదుటండి. శంకరాచార్యుల వారికి ఎందుకంటే అంత అనుగ్రహంతో అంత వాంగ్మయం మనకి అందించారు చెప్పండి. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, ఎంత గొప్ప శ్లోకం అది. కరుణకి ఆలయం, సముద్రం అంత కరుణ చేత. అది తపస్సు అంటే పర దుఃఖ నివర్తనం, తొలగించడం, అది చేయటం. సధార్మిక, ఏ వ్యక్తిని ధార్మికుడు అని అనాలి అనే ప్రశ్నకి యః పర మర్మ నస్పృశేత్, ఎదుటి వ్యక్తిని మానసికంగా బాధ పెట్టకుండా ఉంటాం. మర్మ భేదాత్మకమైన మాటలు ఉంటే అది చచ్చేదాకా ఆ మాటల్ని మర్చిపోకుండా గుచ్చుకుంటూ ఉంటాయి మనసులో మాటలు. అలా మాట్లాడితే వాడు ధార్మికుడు ఎట్ట అవుతాడు? ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నా కూడా. అంటే ధార్మికుడు ఎవడయ్యా అంటే ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండేవాడు. అంటే సదీక్షిత యస్ సకలం సదీక్షతే, మంచి మాట ఇది. ఇప్పుడు దీక్షితుడు అంటారు, ఏదో ఒక దీక్ష, ఒక వ్రతంలో దీక్ష, వ్రత దీక్ష. సరే, ఇక్కడ తురియాశ్రమం ఉన్నది, సన్యాస దీక్ష. సన్యాస దీక్షలో దీక్షితుడు అనే ఆ మాట ఎవరికి చక్కగా వర్తిస్తుంది అంటే, ఎవరైతే సకలం సదీక్షతే, మొత్తం దృశ్య నామరూపాలని బ్రహ్మస్వరూపంగా ఎవరైతే దర్శిస్తారో అట్టివాడు దీక్షిత, దీక్షలో ఉన్న వాడు అని శాస్త్రం చెబుతున్నది. సత్ అంటే సద్రూపంగా, బ్రహ్మరూపంగా లోకాన్ని చూడటం, ప్రపంచాన్ని చూడటం, అది అసలు దీక్షట. ఈ దీక్ష ముందు ఇతరమైనటువంటి దీక్షలన్నీ బలాదురు. ఆ దీక్షలు ఏవీ లేకుండా కూడా ఈ దీక్షని మనం స్వీకరించవచ్చండి, లోకాన్ని పరమాత్మ స్వరూపంగా చూడటం. అందువలన అది అసలు పాండిత్యము. ఆ పాండిత్యము మన స్వాముల వారికి పుష్కలంగా ఉన్నదిటండి. అందువలన బాణలింగం శ్రీవారు వారికి మామూలుగా పూజకే వెళ్ళినప్పుడు గురువుల యొక్క సమాధి, ఆ సమాధి దగ్గర ప్రతిష్ఠింపబడ్డది శివలింగం, పానవట్టం మీదండి. అక్కడ బాణలింగాన్ని ఉంచారట. గురువుగారి సమాధి మీద ఉన్నటువంటి శివలింగ పానవట్టం మీద. బాణలింగం అంటే పంచాయతనంలో శివునికి ప్రతీక, శాలిగ్రామమేమో విష్ణుమూర్తికి ప్రతీక.
బాణలింగం శివునికి ఒక బాణలింగాన్ని ఉంచారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాణలింగం, ఎవరు తెచ్చి పెట్టారంటే విచారణ చేస్తే ఎవ్వడికి ఏమీ తెలియదుటండి. అది ఎవరు తెచ్చారో ఎలా వచ్చిందో తెలియదు. వారు చూచారు, చిన్నస్వాముల వారు దిగ్భ్రాంతి చెందారు. ఎంత తృప్తి వారికి కలిగిందో. ఎందుకు ఇలా జరిగింది ఆలోచిస్తే ఇప్పుడు సమాధానం దొరికింది. ఎప్పుడైనా సరే పీఠాన్ని వదిలి సంచారానికి వెళ్ళినప్పుడు వారికి మనసులో సంకోచంగా ఉండేది. గురువుగారిని వదిలిపెట్టి దీన్ని ఏమిటి నాకు ఈ కర్మ, ఈ సంచారం అని బాధపడుతూ ఉండేవారటండి. ఆ బాధ నివారణ నిమిత్తంగా ఈ బాణలింగము వారికి గురువుగారే ఇచ్చారనమాట. ఎలా వచ్చిందో తెలియదండి అది. ఇప్పుడు అఖండమే ఎంత ఆనందం ఉండారంటే ఆ సంచారానికి వెళ్ళినప్పుడు కూడా గురువుగారికి ప్రతినిధిగా సంకేతంగా గుర్తుగా బాణలింగాన్ని కూడా వెంట తీసుకెళ్ళి నిత్యము పూజిస్తూ ఉండేవారటండి. అప్పటి నుంచి అలా ఆజ్ఞాపించారు అని వారికి నమ్మకం, అలాంటి విశ్వాసం కలిగింది. దాన్ని చివరిదాకా నిర్వహించుకున్నారు. అనేక సూచనలు చాలా గురువుగారి మానసికంగా స్వీకరించి తృప్తిపడి ఉత్తర దేశయాత్ర సంకల్పించారండి. అయితే ఆనందనామ సంవత్సరంలో శ్రీ నృసింహభారతీ స్వాముల వారికి సమర్పించారు. అంటే గురువుగారికి బంగారు పల్లకి, స్వర్ణయానం. ఆ పల్లకి కొంచెం శిథిలమైంది. శిథిలమైనటువంటి బంగారు పల్లకి దాన్ని మైసూరుకి పంపించి అక్కడ ఉన్నటువంటి శిల్పుల చేత మరి నిత్య నూతనంగా రెనోవేషన్ అంటారే, చక్కగా సంస్కారం చేయించారట పల్లకికి. ఈ విధంగా శృంగేరి మహాసంస్థానం, ఆ సంస్థానము యొక్క పరువు ప్రతిష్టలని గౌరవాన్ని కాపాడుకుంటూ ఏమాత్రం కూడా ఏ దోషం లేకుండా ఏ రకమైన ఆ సన్నాహాలన్నీ సిద్ధపరచుకున్నారు ఉత్తర దేశ యాత్రకి. ఇప్పుడు పార్థివనామ సంవత్సరం 1885 మార్గశిర శుక్ల పంచమి శుక్రవారం శృంగేరి నుండి సపరివారంగా బయలుదేరారు స్వాముల వారు. పరంపరాగతంగా వస్తున్నటువంటి వారి వెంట ఉంటాయి, పీఠం వెంట ఉంటుంది కదా, ముఖ్యంగా చంద్రమౌళీశ్వర స్వామి, రత్నగర్భ గణపతి ఈనాటికి మనం చూడొచ్చు శృంగేరిలో. అలాగే ఇలాగే దేవతామూర్తులు, గురువులు అనుగ్రహించినటువంటి బాణలింగం, దాన్ని కూడా తమతో వెంటబెట్టి తీసుకుని శృంగేరికి చాలా సమీపంలో ఉన్న సచ్చిదానందపురం ఆ అగ్రహారానికి అక్కడికి చేరుకున్నారండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అక్కడి నుంచి గోకర్ణం వచ్చారు. గోకర్ణంలో కొంచెం అనారోగ్యం కలిగింది, భయపడ్డారట అందరూ. అయినా సరే గోకర్ణేశ్వరుడు మహాబలేశ్వరుడు గోకర్ణ స్వామి వారికి నామధేయం. వారి యొక్క అనుగ్రహంతో 16 సంవత్సరాలు గడవగానే ఏ విధంగా అయితే శంకర భగవత్పాదుల వారికి వ్యాస మహర్షులు అనుగ్రహించి మరొక 16 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని ప్రసాదించారో అలాగే మన యొక్క స్వామివారికి విషయంలో కూడా వ్యాధి ఉపశమించిందిట. మహాబలేశ్వరుడు అలా అనుగ్రహించారటండి. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చూడండి. త్రిసామ సామ గస్సామ నిర్వాణం భేషజం భిషక్. చాలా గొప్ప నామాలు రెండు, భేషజం భిషక్. భేషజం అంటే ఔషధం, మందు. దేనికి మందు? ఆది వ్యాధులకి. ఆఫ్టర్ ఆల్ సంసారం అనే వ్యాధికే అది మందు. ఈ సంసారం అనే వ్యాధిలోనేగా ఈ ఆది వ్యాధులన్నీ వచ్చేది. అంచేత సంసార రోగస్య ఔషధం భేషజం అని శంకర భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం విష్ణు సహస్రనామానికి. శంకరులు లోకానికి మొట్టమొదట అనుగ్రహించింది సహస్రనామ భాష్యం అండి.
ఎంత గొప్పగా ఆనందంగా ఉంటుందో. ఆ నామాలకి తాత్పర్యాన్ని తెలుసుకుని అర్థభావన చేస్తూ తజ్జప తదర్థభావనం అని పతంజలి. తజ్జప, ఆ మంత్రజపం కానీ భగవన్నామజపం కానీ ఎలా చేయాలి అంటే తదర్థభావనం, ఆ మంత్రార్థాన్ని నామ అర్థమును భావన చేస్తూ జపించాలిట, అప్పుడు ఫలిస్తుంది అది. అంచేత అట్లా ప్రతి నామానికి అద్భుతమైన వ్యాఖ్యానం. ఒక్కసారి ఇప్పుడు ఈ రోజున అన్ని పుస్తకాలు లభిస్తున్నాయండి. ఎంత సమయం ఉంటుంది, చక్కగా సద్వినియోగం చేసుకు. ఇప్పుడు మిగతా ఇప్పుడు ప్రస్థానత్రయం అంటే మన వల్ల కాకపోవచ్చు కాక, అది మన వల్ల కాదు. లలితా సహస్రాలకి భాష్యం ఉన్నది, అలాగే ముందు విష్ణు సహస్ర భాష్యం భగవత్పాదులు మనకి దయతో ప్రసాదించినటువంటిది. రోజుకి 10 నామాలు చదువుకోలేమా? ఎంత ఆనందం అండి. శరీరం అదేంటే సెల్ ఫోన్ని రీఛార్జ్ చేసినట్టే అంత శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఇప్పుడు అంటున్నారు భేషజం అంటే సంసార రోగస్య ఔషధం. భేషజం సంసార రోగ నిర్మోక్షకారిణీం పరాం విద్యాముపదిదేశ గీతాసు ఇది భిషక్. ఆ తర్వాత నామం భిషక్ కదండి. దానికి అర్థం చెబుతున్నారు, పరావిద్యని ఉపదేశించారు కదా గీతలో అన్నారు. ఎవరు ఉపదేశించారు గీతలో? సాక్షాత్తు పరమాత్మ. అంచేత వారు అంటే ప్రథమ వైద్యుడు సృష్టికి. భిషక్ అంటే వైద్య. ఆ విధంగా దానికి సంసార రోగ నిర్మోక్షకారిణి అయినటువంటి పరావిద్యని ఉపదేశించారు కనుక గీతలో వారు భేషజం భిషక్. భిషక్ అంటే వైద్యుడండి. అంచేత వైద్యులలో నీవు సర్వోత్తముడవు కదా అని కదండి వేదం పలుకుతున్నది. భిషక్తమం త్వా భిషజాం శృణోమి అని అక్కడ శృతిని ఉదాహరిస్తున్నారు ఇక్కడ. ఆ విధంగా వారికి మరి స్వస్థత కలిగింది. గోకర్ణంలో ఉండగానే స్వామివారి యొక్క అనుగ్రహంతో 1887వ సంవత్సరంలో స్వాముల వారు సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి స్వాముల వారు సంచారార్థమై ఆ ప్రాంతానికి వచ్చారని చాలా సంతోషించారు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నవారందరికీ మహోత్సాహం, పరమ ఆనందం అండి. అంటే అక్కడ ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి సామాన్యంగా యతులు అంటే గొప్పగా విశ్వాసం ఉండేది కాదుట. అలాంటి వారిలో కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం చేత వారి ఉపదేశామృతాన్ని పానం చేస్తే అట్టి వారికి కూడా అద్భుతమైనటువంటి అఖండమైన విశ్వాసం వారికి కూడా కలిగింది అని జగద్గురువులు ఒక చాలా దూరంగా అంటే జంఖండి అనే ప్రాంతం చాలా దూరంగా ఉన్నప్పుడే వారు చాలా వీరి చేత స్వాముల వారి చేత ప్రభావితులైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. అదేవిధంగా స్వాముల వారు మదరాసు వచ్చారు. అక్కడి నుంచి బళ్ళారి ప్రాంతానికి వచ్చారు. బళ్ళారి ప్రాంతంలో స్వాముల వారి చాతుర్మాస్య సంకల్పం కూడా జరిగింది. అప్పుడు ఒక విశేషం, ఇది కొంచెం సమయం పడుతుంది. బళ్ళారిలో ఎక్కడైతే స్వామి విడిది చేశారో, పీఠం ఎక్కడైతే పెట్టారో అక్కడ చౌర్యం, దొంగతనం జరిగింది. దొంగలు పడ్డారండి. చంద్రమౌళీశ్వర లింగం, రత్నగర్భ గణపతి, ఇంకా చాలా బంగారు వస్తువులు, వెండి వస్తువులు. అంటే దొంగతనానికి ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధిట, నొటోరియస్ అంటామే మనం, బళ్ళారి జిల్లా. అప్పుడు దొంగతనం జరిగింది, దొరబడ్డారు. అంటే తెల్లారేపటికల్లా ఈ విషయం తెలిసిందండి.
అంటే దేవతామూర్తులతో సహా ఆ రోజు గదిలోకి దిగి దొంగిలించేప్పటికీ పూజాదులు లేవు, ఇంకా ఆహ్నికం లేదు. మరుసటి రోజు దాకా అలాగే చూచారండి. తలుపులు తీసి చూసేటప్పటికల్లా స్వామివారు సంపుటమే లేదుట అక్కడ. ఇది తెలిసి చాలా బాధపడ్డారు వారు. ఇప్పుడండి నారసింహం మంత్రోపదేశం గురువుగారు చేశారు కనుక అతి ఉగ్రమూర్తులయ్యారట. నృసింహ ఆవేశం జరిగిందా అన్నట్టుగా నారసింహ మంత్ర ఉపాసన అప్పుడు మొదలెట్టారట. ఏమిటి ఇలా జరిగింది? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం విశ్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇది మంత్రం లాంటి శ్లోకం, ఎవరైనా అనుకోవచ్చు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం విశ్వతో ముఖం. ఆ నృసింహ మంత్రజపం చేశారు. మొత్తం మీద ప్రధానమైనటువంటి దేవతా విగ్రహాలు దొరికినాయి. ఇలా దొరకటానికి గవర్నమెంట్ తరఫున పోలీసు డిపార్ట్మెంటు చాలా వారు కృషి చేశారు. సంగ్రహంగా ఇది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః